హలో అందరికీ, నా పేరు ప్రసన్న. ఇలా గోదావరిలో నుంచి హారతి తీసుకున్న తర్వాత బయటకు వచ్చేసి మేము తిన్నగా ఇస్కాన్కి వెళ్ళిపోయాం అనమాట. రాజమండ్రిలో ఇస్కాన్ ఫేమస్ అని అంటే అక్కడికి వెళ్ళిపోయాము. ఇక్కడ వెళ్ళగానే ఎంట్రన్స్లో గోవర్ధనగిరిని ఎత్తుతున్న కన్నయ్యని చూసి అలా వీడియో తీయకుండా ఉండలేకపోయాను అనమాట. ఇది ఇస్కాన్. నేను ఫస్ట్ టైం వెళ్ళిన ఇస్కాన్ అనమాట. నేను గుంటూరులో కానీ తిరుపతిలో కానీ ఇస్కాన్లు ఉన్నా కానీ ఎప్పుడు వెళ్ళలేదు. ఇదే ఫస్ట్ టైం నేను ఇస్కాన్ వెళ్ళడం. ఇస్కాన్ లోపల ఇంత బాగుంటుంది అని తెలిస్తే ఎందుకు వెళ్ళకుండా ఉంటాను చెప్పండి. నేను లోపలికి వెళ్ళకంటే ముందే వీడియో తీసేసుకున్నాను. అమ్మో ఎంత బాగుంది, క్యూట్గా ఉన్నాడు కన్నయ్య అని చెప్పేసి. అయితే ఈ ఇస్కాన్ని నిర్మించిన విధానం ఏదైతే ఉందో, ఒక గుడి చుట్టూ ఒక ప్రదక్షిణ చేసినట్టు చాలా చక్కగా పైన అలా రౌండ్గా మనం తిరిగి వచ్చేస్తాం అన్నమాట. అసలు ఆర్కిటెక్చర్ కానీ ఎంత బాగుంది అని అంటే, ఈ చిన్న చిన్న టర్నింగ్స్లో దశావతారాల్లో విష్ణుమూర్తి దశావతారాల్లో ఈ కల్కి అవతారము, వామన అవతారము, మత్స్య అవతారము, కూర్మ అవతారం ఇవన్నీ కూడా ఉన్నాయి అన్నమాట. ఇవే ఇమేజెస్ పైన కూడా ఉన్నాయి. ఇక్కడ ఒక్కొక్కటిగా డిస్ప్లే అవుతుంది. ఇదైతే గజేంద్ర మోక్షం అన్నమాట. చిన్నగా 2-3 విగ్రహాలు పెట్టేసి ఒక పెద్ద ఘట్టాన్ని మనకు చూపించారు అక్కడ. ఇక్కడ చిన్న చిన్న చేపలు ఉన్నాయి. బాగుంది, కన్నుల పండుగగా ఉందన్నమాట ఇస్కాన్. ఇంత మంచిగా ఉన్నప్పుడు నన్ను నేను సెల్ఫీ వీడియో తీసుకోకుండా ఎలా ఉంటాను చెప్పండి. నా ఫేస్లో మీరు ఆ గ్లో చూస్తున్నారా? ఆనందంతో లోపల కన్నయ్య ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు, వెళ్ళి చూడాలి అని ఆత్రంతో వెళ్ళిపోయాను. ఇదిగో ఫేవరెట్ వచ్చేసింది. ఎంత బాగుంది అంటే వీడియోలో కనిపించేది చాలా తక్కువ. నా కళ్ళతో ఒక 10 సెకండ్లు వీడియో తీసేసి లేదు చూద్దామని చెప్పి ఒక అరగంట కూర్చుండిపోయాను అనమాట. ఇక్కడ ఆ బొమ్మలు, ఆ విగ్రహాలు ఏవైతే ఉన్నాయో రియలిస్టిక్గా ఉన్నాయి. నేను ఫొటోస్లో చూశాను, అలానే ఉంటాయా అనుకున్నాను, కానీ ఫొటోస్లో ఇలా ఉంటాయిలే అనుకున్నాను, కానీ రియల్గా ఇంకా బాగున్నాయి అన్నమాట. అయితే ఈ డిజైన్ ఏదైతే ఉందో పైన కూడా, రూఫ్ పైన ఇదిగో చూపిస్తున్నాను చూడండి, రూఫ్ పైన కూడా భలే డిజైన్ అనమాట. అదిగో కన్నయ్య ఉండి ఇంత మంచిగా తీస్తున్నాను కదా, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.